ఇప్పుడు ఒకటండి, హిందూ దేవుళ్ళ కోసం తప్పు మాట్లాడినప్పుడు తప్పుని తప్పు పట్టకుండా ఏం పడతారండి? ఇలా అనేది తెలిసిన వాళ్ళే ఈ విధంగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఏదైనా కూడా సరే, ప్రకాష్ రాజ్ గారు నీకు ఏ మతం నస్తే, ఏ దేవుడు నస్తే ఆ దేవుడిని పొగుడుకో. కానీ ఇతర దేవుళ్ళని కించపరిచే విధంగా మాట్లాడే రైట్ ఎక్కడిది? ఇలాంటి ప్రకాష్ రాజ్ పైన క్రిమినల్ కేసులు బుక్ చేసి తెలుగు వాళ్ళు కూడా ఎవరు కూడా హిందువులు అందరూ కూడా ఇతర సినిమాలు చూడొద్దు, సినిమాలలో అవకాశాలు ఇవ్వద్దని చెప్పేసి తెలియజేస్తున్నా. మరి ఇప్పుడు ఆయన అసలు ఎందుకు ప్రతిసారి ఏదో ఒక వివాదంతోనే పబ్లిక్ లోనే ఉంటారు? దాని గురించి వివాదాలతో పబ్లిక్లు ఉన్నప్పుడు ప్రజలు కూడా గట్టిగా బుద్ధి చెప్పాలి. ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూడా మీరు అందరు కూడా అవకాశాలు ఇవ్వద్దు. ఇలాంటి వానికి అవకాశాలు ఇచ్చే గిట్ట ఈ విధంగానే మాట్లాడతారు. ఎందుకంటే ఇలా అనేక మంది ఇలా సినిమాలంతా ఒరిజినల్ చూస్తారండి, హిందువులు చూస్తారు సినిమాలందరూ. ఇలా హిందువుల సినిమాలు నటించినప్పుడు నీకు డబ్బులు వస్తున్నాయి, నువ్వు అలాంటి ఇలా హిందువుల డబ్బులు తినుకుంటే ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గిట్ట సరికాదు. ఏదైనా కూడా ప్రకాష్ రాజు పైన సినిమాలలో అవకాశం ఇవ్వదు, బ్యాన్ చేయాలి. ఇలాంటి వాడిని క్రిమినల్ కేసులు బుక్ చేసి బయటికి రాకుండా చేయాలి. ఆయన ఒక క్రిస్టియన్ అయ్యింది, ఆయన ఒక యాక్టర్ అంటేనే అన్ని మతాలకి ఉంటాడు. సో ఇప్పుడు ఆయన క్రిస్టియన్ పద్ధతిలో మాట్లాడి మన హిందువులను కించపరిచేలా ఉన్నాయి ఆయన వాక్యం. క్రిస్టియానిటీ ఉంటే మీ దేవుని కోసం నువ్వు గొప్ప చెప్పుకో, కానీ ఇతర దేవుళ్ళని కించపరిచేది ఎక్కడిది? ఇలాంటి వానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ ఆయనకి మరి అలా మాట్లాడడము చాలా వరకు కరెక్ట్ అంటారా? దీన్నే అండి చదువుకున్న మూర్ఖుడు, అన్ని తెలిసిన మూర్ఖుడు అంటే ప్రకాష్ రాజ్ని అంటారు. మూర్ఖత్వమైనటువంటి ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఇలాంటి వాడిని నోరు ముగించాలంటే ఫస్ట్ కేసులు బుక్ చేసి జైల్లో పెట్టాలి, అప్పుడైతేనే ఉంటుంది. ఎందుకంటే ఇతరులకు కూడా ఇలా మాట్లాడడానికి కూడా భయం అనేది పుడుతుంది. నిజమండి, బైకాట్ చేయాలి. ప్రకాష్ రాజ్కి సినిమాలలో అవకాశం ఇవ్వద్దు. ప్రొడ్యూసర్లారా, డైరెక్టర్లారా ఇలాంటి వానికి అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే ఇలా భారతదేశం అంటేనే హిందూ దేశం. ఇలా మన దేశంలో ఉన్నటువంటి మన దేవుళ్ళని కించపరిచే విధంగా ఇచ్చినట్టు ఇలాంటి వాడిని బైకాట్ చేయాలి. మరి ప్రకాష్ రాజు అసలు ఈ దొంగ కూలి అన్న వాక్యాలు ఏ సందర్భంలో అనాల్సి? అదే అండి, బుద్ధి లేని మురుకులు అన్నీ మాట్లాడతారు. ఇప్పుడు తెలివి ఉన్నోళ్ళు, బుద్ధి ఉన్నోళ్ళు అయితే మాట్లాడలేరు కదా. ఇంకోటి ఏంటంటే ప్రకాష్ రాజు అన్నది ఒకటైతే బయట పోర్ట్రేట్ అవుతుంది ఇంకొకటి అన్నట్టు మాట్లాడారు. ఒక్కటండి, ఇప్పుడు దేవుని కించపరిచింది అందుకే కదా మాట్లాడేది. ఇలా దేవుని కించపరిచినట్టు మాట్లాడకుండా ఎందుకు మాట్లాడతారండి? ఎందుకు వట్టిగా చేస్తారు? కావాలి ప్రకాష్ రాజుని ఫస్ట్ జైల్లో పెడితే మొత్తం సమస్య మొత్తం క్లియర్ అవుతుంది.